ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల జాబితా 6,18,837 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్లు, వార్డులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కూడా కోలాహలం నెలకొంది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎవరైతే పోటీదారులో వారందరూ కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఇక్కడ మున్సిపల్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే పోటీదారులు ఉన్నారో దాదాపు ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లకు సంబంధించినటువంటి పోటీదారులు వాటి యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క గడువు 30 తారీఖు వరకు ముగుస్తున్న నేపథ్యంలోనే 31వ తారీఖు రోజు, ఈ నెల చివరిగా 31వ రోజు వీటిని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఎవరైతే నామినేషన్లు ఉపహరించుకునేందుకు కూడా వాళ్ళంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఏదైనా సమస్యాత్మక ప్రాంతాలలో రీపోలింగ్ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే 12వ తారీఖు రోజు రీపోలింగ్ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 13వ తారీఖు రోజు ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాటు జరిగింది. అయితే దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదే రోజు సాయంత్రం వరకు ఫలితాలను డిక్లేర్ చేయనున్నారు. తర్వాత 16వ తేదీ రోజు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఎంపికకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి నిన్న సాయంత్రం షెడ్యూల్ విడుదల నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల వద్ద, మున్సిపల్ కార్పొరేషన్ల వద్ద కోలాహలం నెలకొన్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,87,841 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా 277 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి. అక్కడ దాదాపు 12,064 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ 11 పోలింగ్ కేంద్రాలు జరిగింది. అదేవిధంగా దేవరకద్రలో 12 వార్డులు ఉన్నాయి. 10,070 మంది యొక్క పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 35,460 మంది యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 56 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా మద్దరులో, అదేవిధంగా మక్తల్లో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు సంబంధించినటువంటి 12,071 మంది ఏదైతే మద్దూరుకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా మక్తల్లో 23,371 మంది, అదేవిధంగా మద్దూరులో 21 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా మక్తల్లో 32 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీకి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 20,248 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. అందులో పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 34 ఉన్నాయి. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాను మనం పరిశీలిస్తే మాత్రం ఇక్కడ అల్లంపూరు, వడ్డేపల్లి, ఐజా, గద్వాల ఈ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీలు అల్లంపూరు, అదేవిధంగా వడ్డేపల్లి చెరొక 10 వార్డులు ఉన్నాయి. ఇక్కడ అల్లంపూర్లో వచ్చేసి 10,000 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. అదేవిధంగా వడ్డేపల్లిలో 10,064 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో ఏదైతే అడ్లంపూర్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా వడ్డేపల్లిలో 19 వార్డులు ఉన్నాయి. నారాయణపేట మున్సిపాలిటీ జనరల్ మహిళ, కోస్గి మున్సిపాలిటీ జనరల్ మహిళ, మక్తల్ మున్సిపాలిటీ జనరల్, మద్దూరు మున్సిపాలిటీ బీసీ మహిళ, వనపర్తి మున్సిపాలిటీ జనరల్ మహిళ, పెబ్బేరు మున్సిపాలిటీ జనరల్, కొత్తకోట మున్సిపాలిటీ బీసీ మహిళ, అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ బీసీ మహిళ, అమర్చింత మున్సిపాలిటీ బీసీ జనరల్ అయింది. మొత్తంగా చూస్తే మహిళలకు పెద్దపీట వేసినట్లు కూడా కనిపిస్తున్న పరిస్థితి అనేది. మొత్తంగా దీనికి సంబంధించి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే దీనికి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క 30 తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 31వ తారీఖు రోజు స్క్రూటినీ ఏర్పాటు చేసి ఎవరైతే విత్డ్రావల్స్ ఉన్నారో, ఎవరైతే స్క్రూటినీలో తీసివేయబడతారో వాళ్ళందరూ కూడా చేసే ప్రక్రియ ఉంది. ఈ వచ్చే నెల 11వ తారీఖు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించిన జిల్లా అధికారులు కావచ్చు, జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 మహబూబ్ నగర్ నుండి.